ఈసారి పొల్లగాండ్లకు సంక్రాంతి పండుగ తాతీలు బగ్గనే వచ్చినాయి. ఇక ముచ్చట ఎరికైన పెద్దోళ్ళు ఇదే సందని వాళ్ళు కూడా సెలవులు పెట్టిర్రు. బండ్లేసుకొని ఊళ్ళ మొక్కన పోయిర్రు. ఇక పండుగ మా జోరుగా చేసుకున్నాక మళ్ళా పట్నం రాక తప్పదు కదా, అందుకే తిరుగు ప్రయాణం కట్టిర్రు. మరి ప్రయాణం ఎట్లెట్లా అయ్యిందో అరుసుకోవాలి కదా, చలో చూద్దాం పారి. సొంతూర్లకు పోయిన జనాలు పండుగ జోర్దార్గా చేసుకుని మళ్ళా పట్నం తోవబట్టిర్రు. పోతప్పుడు ఎంత ఆత్రంగా పోయిర్రో వచ్చేటప్పుడు ఊరు ఇడిచిపెట్టిపోతున్న బాధను అనుసుకొని మరీ బయలుదేరిర్రు. అట్లా అన్ని తోవలు పట్నం దిక్కు మల్లంగా హైవే సడక్లు కూడా చిన్నపాటి గల్లీ రోడ్ల లెక్కనే అయినాయి. బండెనక బండి రువ్వడి మీద ఉరుకొస్తుంటే రోడ్డు మీద కార్ల రేసింగ్ పోటీ ఏమైనా నడుస్తుందా ఎట్లా అన్నంత సంబరపడ్డరు జనాలు. గట్ల రువ్వడి మీద రాంగా విజయవాడ హైవే చిట్యాల కాడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. రైల్ అండర్ బ్రిడ్జి ఆర్చ్ కాడ ఓ పెద్ద లారీ ఇరకబడ్డది. ఇక అది ముంగటికి పోలేక వెనకకు రాలేక మస్తు అవస్థ అయ్యింది. దీంతోని 4 కిలోమీటర్ల మందం బండ్లు ఆగిపోయినాయి. ముచ్చటి ఎరికే డిఎస్పీ శ్రీరామ్ రెడ్డి తన పటాలాన్ని ఎమ్మటేసుకొని వచ్చిండు. అర్ధగంట తనలాడి మొత్తానికి బండినైతే బయటికి గుంజిర్రు. గీదొక్కటి తప్ప తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ పెద్దగా ఏం లేదనే చెప్పాలి. అటు ఇదే విజయవాడ హైవే మీదున్న అన్ని టోల్ గేట్ల కాడ బండ్ల తాకిడి చిన్నగా మెల్లగా తగ్గింది. మొన్న ఊర్లకు పోయేటప్పుడు ట్రాఫిక్ శితం ఉంది కాబట్టి అందరూ ఒకటేసారి బయలుదేరితే మళ్ళా ట్రాఫిక్ లో ఇరుక్కుంటామని అనుకున్నారో ఏమో గాని కొందరు కొందరు పొద్దుగాల గిట్ల వెనక ముందు బయలుదేరి ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా జాగ్రత్త పడ్డరు. గిట్ల బండ్ల రాకడతోని మళ్ళా శితం జమ అవుతుంది అనుకున్న పంతంగి టోల్ గేట్ కాడ కూడా బండ్లు సాఫ్ గానే వెళ్ళిపోయినాయి.